హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మా ఫ్రైడే వ్లాగ్ చూద్దురండి. ఫ్రైడే మార్నింగ్ లేచేసరికి 7 అయిపోయింది. అదే మా ఇంట్లో అయితే తొందరగా లేచేస్తాను కదా. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి కొంచెం లేట్గా లేచానమాట. లేచి కొంచెం హెయిర్ అంతా సదురుకొని కొంచెం వాకిలి అయితే ముందే ఊడ్చేసి ఉంటారు. నేను కొంచెం వరండా అది సందులు ఊడ్చేస్తానండి. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రైడే కదా, మా పిన్ని కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. నేను కూడా స్నానం చేసేసి వచ్చేసాను. హెడ్ బాత్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అప్పటికే 9:30, 10 అయిపోయిందనమాట. ఇద్దరు తక్కువ మంది ఉన్న పని అవ్వదు, ఎంతమంది ఉన్నా పని అవ్వదు. తినేది మాత్రం 10 అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అని చెప్పని మాట్లాడుకుంటూ తింటున్నాము. పాపకైతే ఇడ్లీ తీసుకొచ్చారు. మా పిన్ని అయితే ఉప్మా చేసింది. తర్వాత మా అమ్మ ఫ్రెష్ అప్ అయిపోయింది. అంటే ఫ్రైడే కదా చెప్పాను. పాపకు కూడా హెడ్ బాత్ చేయించాను నేనే. చేసి తనకు కూడా కొత్త డ్రెస్ వేసాను. చక్కగా పూలు పెట్టి రెడీ చేసుకున్నాం అనమాట. ఇక మా అమ్మ అయితే అటువైపు పని చూసుకొని అవ్వకి తాతకి టిఫిన్ పెట్టేసి ఇటు వచ్చింది వంట చేయడానికి. కాసేపు పాపతో ఆడుకుంటుందన్నమాట. అటు బల్లులు ఉంటాయండి, ఆ బల్లులు చూసి అరుస్తూ ఉంటుంది. ఇక ఇదిగోండి బర్త్డే రోజు స్టార్ట్ చేసిందండి. ఆ చేయి పట్టుకొని డ్యాన్స్ వేయాలని, అట్లా డ్యాన్స్ వేయాలి అంటదన్నమాట. ఆ తర్వాత నేను కూడా ఫ్రైడే కదా ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నట్టు గ్రీన్ లీవ్స్ ఉండే ఫ్రాక్ తనకి, శారీ నాదేమో గ్రీన్ కలర్లో లీవ్స్ ఉన్నాయి అన్నమాట. ఇద్దరం రెడీ అయ్యాము. కొంచెం ఫొటోస్ దిగుదాము అని చెప్పని పాపను ఎత్తుకొని కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఆడుకుంటూ వీడియో క్యాప్చర్ చేయమని మా మరదలకి ఇచ్చాను. మా మరదలైతే వీడియో తీస్తుంది. కాసేపు ఆడుకున్నానండి. ఎందుకంటే చెప్పా కదా నేను కూడా వెళ్ళిపోతున్నానని. ఇంకా రేపైతే నా ప్రయాణం ఉంటుంది. అందువల్ల పాపతో కొంచెం అదిగోండి తిప్పేసరికి కళ్ళు తిరిగినట్టుగా ఇలా స్ట్రక్ అయిపోయిందనమాట. ఇకైతే కాసేపు ఆడేసుకున్నాక ఇక పంపించేశాను. పంపించేయడం అంటే కాసేపు అటు ఇటు తిరుగుతుంటుంది. మళ్ళీ మా నాన్న బిజినెస్ దగ్గర ఉంటాడు కదా, కాసేపు మా నాన్న దగ్గర అప్పచెప్పి వీళ్ళైతే పని చేసుకుంటూ ఉంటారు. ఇక నేనైతే ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి తిరుగుతూ నాకు నచ్చిన పని, నేను చేయగలిగిన పని చేస్తూ ఉంటానన్నమాట. అటు ఇటు తిరుగుతుంటే సందులో అయితే గుమస్తాలు అవి కుచ్చిపోస్తున్నారు. నాకు కూడా ఒకసారి వీడియో తీయమని చెప్పి నేను కుచ్చిపోసానండి. అప్పుడైతే మా నాన్న వాళ్ళతో పని వాళ్ళతో అందరితో మేము కూడా ఈ పనులన్నీ చేసేవాళ్ళం అని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. వాళ్ళు ఆల్మోస్ట్ అన్నీ చేసేసారు. నేను ఇంకా లాస్ట్ ఒక 2-3 మాత్రమే ఉంటే నేను కూడా చేస్తాను అని చెప్పి చేస్తున్నాను అనమాట. చూడండి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. తర్వాత మా పిన్ని అయితే ఈరోజు లంచ్కి ఏం కావాలి అని అడిగింది. నేనైతే వెజ్ బిర్యానీ చేయమని చెప్పాను. అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందండి. మసాలా దినుసులు, పొటాటోస్, క్యారెట్ అన్నీ కలిపి ఒకే కట్ చేసేసుకొని పుదీనాను కొత్తిమీర మా అమ్మ అయితే కడిగి కట్ చేసి ఆడపెట్టింది. మా పిన్ని అయితే ఇక పొయ్యి మీద వేస్తుంది అనమాట. కటింగ్ మాస్టర్ ఏమో మా మదర్ అండి, మా పిన్ని ఏమో వంట చేసేసిద్ది. కొబ్బరి మసాలా అంతా మిక్సీ చేసేసుకుంది. అన్నీ రెడీ పెట్టేసుకున్నారనమాట. మొత్తం పొయ్యి మీద వేసి చూడండి మసాలా అంతా పట్టించింది. పట్టించిన తర్వాత ఇటేమో ఆకుకూర పప్పు చేస్తుంది. ఎగ్స్ ఏమో బాయిల్ చేస్తుంది అనమాట. అవ్వ వాళ్ళకి, తాత వాళ్ళకి, పాపకి పెట్టడానికి, వీళ్ళందరికీ అన్నీ 4 పొయ్యి మీద వేసేసింది అనమాట. తర్వాత అయితే నేను మళ్ళీ వచ్చి షూట్ చేసుకుందాం అనుకున్నాను. కానీ పాపని నిద్రపుచ్చడానికి వెళ్ళాను అనమాట. పాపని నిద్రపుచ్చి వచ్చేసరికి బిర్యానీ కూడా చేసేసింది మా పిన్ని. కంప్లీట్ అయిపోయింది బిర్యానీ. నేను లేచేసరికి 2 అయిపోయిందనమాట. పాపని నిద్రపుచ్చుతూ పడుకునేసాను. నేను కూడా పడుకునేసరికి ఇంకా మెలకు రాలేదు. సరే రాత్రంతా నిద్ర లేదన్నావు కదా అని చెప్పి నన్ను కూడా లేపలేదు. లేచేసరికి 2-2:30 అయింది. అప్పుడు లేచి లంచ్ తింటున్నానండి. నేను ఇక పెట్టుకుంటున్నాను. పెరుగు చట్నీ చేసింది, బిర్యానీ పెరుగు చట్నీ, ఆకుకూర పప్పు చేసింది, ఎగ్స్ బాయిల్ చేసింది. ఇక అయితే లంచ్ రెడీ చేసింది కదా. ఇక నేను లేచి తిన్నానమాట. నేను పిల్ల ఇద్దరం ఒకేసారి లేచాము. ఇక పెరుగు చట్నీతో శుభ్రంగా తిన్నానండి. మా పిన్ని అయితే సూపర్గా చేస్తుంది వెజ్ బిర్యానీ. కానీ ఏదైనా దమ్ తక్కువలేండి. వెజ్ బిర్యానీ అయితే ఎక్కువగా చేస్తూనే ఉంటుంది, ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటుంది.
కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మా పిన్ని చేస్తే మాత్రం. ఇంకొంచెం పెట్టుకో అంటుంది. నేనైతే తిని టేస్ట్ చేసి ఎట్లుంది ఏంటి అని అడుగుతుందని చెప్పాను కదండి. బాగుందా లేదా, ఉప్పు సరిపోయిందా, వెజిటబుల్స్ బాగున్నాయా, జీడిపప్పులు తగులుతున్నాయా అని అడుగుతానే ఉంటుంది. ఇక అట్లాగా తినిపించేశాను. ఈవినింగ్ అయ్యేసరికి కాసేపు మళ్ళీ 3 నుంచి పాప మెలకుగానే ఉందండి. 5:30కి అలాగా సపోటా జ్యూస్ ఇచ్చింది. పాపకేమో సపోటాస్ పెట్టమనింది అనమాట. సపోటాస్ ఏమో పాపకు పెడుతూ నేనేమో సపోటా జ్యూస్ తాగుతున్నాను. మీ సమ్మర్ హాలిడేస్ ఎలా జరిగిందో చెప్పండి. నాకైతే ఇంకా 1 డేనే ఉంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. తర్వాత వెళ్ళిపోయే టైం వచ్చేసిందనమాట. అయితే ఇంకా ఈవినింగ్ కల్లా సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రేపు వెళ్ళిపోతున్నానని చెప్పి కొంచెం సున్నుండలు చేస్తుంది మా పిల్లలకి పంపించడానికి మా పిన్ని. సరే అని నేను పాపతో ఆడుకుంటూ నేను కూడా చేస్తున్నాను అనమాట. అయితే కొంచెం లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం చెప్తే నేను అయితే ట్రై చేస్తాను. ఓకేనా అండి? బాయ్.